జూబ్లీస్లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారు? అంటే ఇప్పుడు వరకు ఈ రోజు వరకు ఉన్న గ్రాఫ్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ గారికి అనుకూలంగా ఉంది ఈ రోజు వరకు. సో అంటే ఈరోజు 25 డేట్. సో ఎలక్షన్ వరకు ఈ మూవ్మెంట్ వెళ్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఇండివిజువల్ ఇమేజ్ ఉండడం నవీన్ యాదవ్ గారికి గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. ఈ 2 సినారీలు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ హైదరాబాద్ సిటీ మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ కోటి. ఎందుకంటే ఈ హైదరాబాద్ సిటీలో ఉన్న వాళ్ళు ప్రధానంగా అభివృద్ధిని కోరుకుంటారు. సో ఆ రోజు అభివృద్ధిని కోరుకొని బీఆర్ఎస్ పార్టీ కోటేశారు. ఇప్పుడు అభివృద్ధిని కూడా ఇక్కడే ఇప్పుడు ఉన్న ఓటర్స్ కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయితే మాకు జస్టిస్ చేయగలుగుతుంది, మాకు ఏవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయొచ్చని భావిస్తారు. సో ఆ లెక్క ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ గ్రాఫ్ ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ చేస్తున్న క్లెయిమ్ ఏంటంటే ఒక రౌడీకి గూండాకి ఇచ్చారు టికెట్. నవీన్ యాదవ్ గారి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే రౌడీజం అంటున్నారు, దానికి మీరేమని చెప్తారు? అది వాళ్ళు చెప్తున్నారు. కానీ నేను నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వక ముందు నుంచి అప్పటి నుంచి 2 వీక్స్ ముందు నుంచి నా యూట్యూబ్ ఛానల్లో అనేక పబ్లిక్ బైట్స్ నేను స్వయంగా వెళ్ళి ఈ కృష్ణానగర్, రెహమత్ నగర్, కార్మిక నగర్, బోరబండ అనేక ప్రాంతాలకి నేను స్వయంగా పబ్లిక్ బైట్ తీసుకున్నాను. ఈ పబ్లిక్లో ఆ ఐడియాలజీతో ఆ ఆలోచనలో ఎవరు లేరు. సో వాళ్ళు వ్యక్తిగతంగా చేస్తున్న ఆరోపణలు కానీ పబ్లిక్ మాత్రం ఆ కోణంలో మాత్రం చూడట్లేదు.